వైసీపీ 11 సీట్లకు పడిపోయిన టీడీపీలో ఇంకా భయమే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవించి ఉంటే ఏ రోజుకైనా టీడీపీకి మొగుడే అని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వద్ద టీడీపీ నాయకులు మాట్లాడినా టీడీపీ అనుకూల మీడియా అధిపతి వీకెండ్స్ లో రాతలో అయినా జగన్ అనే పేరు భయపెడుతూ ఉండడాన్ని మనం చూడొచ్చు. రాజకీయాలు నిత్యం మారుతూ ఉంటాయి. రాజకీయాల్లో అభిమానాలకు చోటు ఉండదు. కేవలం ప్రయోజనాలే రాజకీయాల్ని శాసిస్తూ ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్న చందంగా సామాన్య ప్రజానీకం మొదలుకొని ముఖ్యమంత్రులు ప్రధాని వరకు కేవలం ప్రయోజనాలే శాసిస్తూ ఉంటాయి. కాదు కూడదని ఎవరైనా అంటే అవన్నీ పచ్చి అబద్ధాలే. ఈ నేపథ్యంలో 11 సీట్లకు పడిపోయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఇక పరిసమాప్తం అని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూటమి నేతలు సంబరపడ్డారు. ఎప్పుడైతే చంద్రబాబు పాలన మొదలైందో ఆ క్షణం నుంచే అధికారానికి ఆయుష్ తగ్గడం కూడా ప్రారంభం కావడం గమనార్హం. ఎవరి రాజకీయ జీవితమైనా ప్రజలు ఆదరించకపోతే కనుమరుగవుతుంది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏదో చేయాలని అనుకుంటే జగన్ను రాజకీయంగా నాశనం చేయడం సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా జగన్ను భౌతికంగా అంత ముందించాలి అనుకుంటే చేయగలిగేది ఏమీ లేదు. అది అంత సులువు కాదు కూడా. జగన్ను రాజకీయంగా బద్నాం చేయాలనే క్రమంలో కూటమి అబాసుపాలవుతుంది. అసెంబ్లీ వేదికగా సూపర్ 6 పథకాలని అమలు చేయాలంటే భయం వేస్తుందని చంద్రబాబు అన్న క్షణం నుంచి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని అమలు చేయలేదు అనే ప్రచారానికి బలం కలిగిస్తోంది. బాబు కామెంట్స్ చాలు కూటమికి వ్యతిరేకత రావడానికి. వాగ్దానాలను నెరవేర్చకపోయినా కూటమిని ఆదరించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రజలకు చిన్నాయన పెదనాయన కొడుకులు కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాల్ని అమలు చేయడంలో జగన్ సర్కార్కు 100కి 100 మార్క్స్ పడ్డాయి. అయితే జగన్ కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని బాబు పవన్ హామీలు ఇవ్వడం వల్లే ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదనే సాకుతో తప్పించుకోవాలని చూస్తే జనం ఏమైనా పిచ్చోళ్ళా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే టీడీపీకి జగన్ అంటే భయం. ఎన్నికల ప్రచారంలో జగన్ పదే పదే చంద్రబాబు నయ వంచకుడని చెప్పారు. ఒకవేళ హామీల్ని అమలు చేయకపోతే నాడు తాను చెప్పిందే నిజమైందని జగన్ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. మరోవైపు జగన్ దగ్గరికి కూటమి నేతలు వెళ్లలేరు. తమపై జనానికి కోపం వస్తే మళ్లీ ప్రత్యామ్నాయంగా జగన్ను ఎన్నుకుంటారనే ఆలోచన ముఖ్యంగా టీడీపీని వెంటాడుతోంది. పాలన ప్రారంభమై కేవలం 2 నెలలలోపే ఇలాంటి రాజకీయ వాతావరణం ఏర్పడటం ఆశ్చర్యమైన విషయమే.